హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొన్నామని, వచ్చే సమావేశాల నుంచి టైగర్ వస్తుందని, కాంగ్రెస్ పరిస్థితి తేలిపోతుందని కేటీఆర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా దాదాపుగా ప్రతిరోజు ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలను చూసిన వారంతా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం ఖాయమనుకున్నారు. కానీ కేసీఆర్ రావడం లేదు. ఒకరోజు వచ్చేస్తున్నారని మీడియాకు సమాచారం ఇచ్చారు, కానీ రాలేదు. మధ్యలో నల్గొండ సభకు హాజరు కావడంతో అనారోగ్యం కారణాన్ని చెప్పే పరిస్థితి లేదు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ పదే పదే కార్నర్ చేస్తోంది. ఎవరు మాట్లాడినా విలువ లేదని, ప్రతిపక్ష నేత రావాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఇంత తీవ్రమైన దాడిని ఎదుర్కొంటున్నా కేసీఆర్ మాత్రం సభకు ఎందుకు హాజరు కావడం లేదు? తెలంగాణ ప్రయోజనాల కోసం పులిలా కొట్లాడానని కేసీఆర్ నల్గొండ సభలో ప్రకటించారు. అంతకు ముందు కేటీఆర్ కూడా కేసీఆర్కు టైగర్ నిక్నేమ్ ఇచ్చారు. అయితే అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంపై డోలాయమానంలోనే ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, అధికారానికి దూరమైంది. ఆ తర్వాత కేసీఆర్ నగర సమీపంలోని ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో బాత్రూంకి వెళుతూ జారిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ఆసుపత్రిలో తుంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. హైదరాబాద్ నందీనగర్లోని తన ఇంట్లో 6 వారాల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ ఫామ్ హౌస్ చేరుకున్నారు. పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. నల్గొండ సభకు హాజరయ్యారు. అయినా ఆయన మాత్రం అసెంబ్లీకి హాజరు కావడం లేదు. కేసీఆర్ సభకు హాజరు కాని అంశాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్గా తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పటికి 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తొలి సమావేశానికి గాని, బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గాని, ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై చేసిన ప్రసంగానికి గాని దూరంగానే ఉన్నారు. మధ్యలో ఒకరోజు వచ్చి స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లారు. అంతే తప్ప అసెంబ్లీ వైపు రాలేదు. తెలంగాణ సమాజానికి నీళ్లు ప్రాణవాయువు. కృష్ణానదీ జలాలపై 5-6 జిల్లాలు ఆధారపడి బతుకుతున్నాయి. చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఫామ్ హౌస్లో ఎందుకు దాక్కున్నాడని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలపైన. అటువంటిది కృష్ణానదీ జలాలపై నిర్మించిన ప్రాజెక్టులపై ఆధారపడి 5 జిల్లాలు జీవనం సాగిస్తున్నాయి. అటువంటి ప్రాజెక్టులపై చర్చ సాగుతున్నప్పుడు కేసీఆర్ సభకు వచ్చి చర్చల్లో పాల్గొని సరైన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు తామంతా ఒకతాటిపై ఉన్నామనే సంకేతం ఇస్తే బాగుండేదని, కానీ కేసీఆర్ ఆ పని చేయలేదని కాంగ్రెస్ ఆయన్ను తప్పుపడుతోంది. ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా వ్యక్తుల ప్రాతిపదికగా లేదంటే కుటుంబాల నాయకత్వంలోనే నడుస్తూ ఉంటాయి. దానికి మిగతా వాళ్లు కట్టుబడి ఉండాలని రూల్ లేకపోయినా అంత సూత్రం మాత్రం అలాగే ఉంటుంది. అసెంబ్లీకి ఎందుకు రాలేదు అని ఎవరైనా అడిగితే ఏ వైపు నుంచి సమాధానం రాదు. హరీష్ రావు చెప్పింది కూడా అలానే ఉంటుంది. సభకు ఎందుకు రాలేదో చెప్పలేదు గాని కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ నన్నంత మాత్రపు వాళ్లా అని ఎదురుదాడి చేశారు. రేవంత్ రెడ్డితో కేసీఆర్ రాజకీయ వైరం గురించి చెప్పాల్సిన పనిలేదు. రేవంత్ పేరును కూడా ఆయన ప్రస్తావించేవారు కాదు. ఇప్పుడు అదే వ్యక్తి సీఎం కావడం, తాను కూర్చున్న కుర్చీలో కూర్చొని ఆదేశాలివ్వడంపై కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డికి గతంలో అసెంబ్లీలో చాలాసార్లు అవమానాలు జరిగాయి. అలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే కేసీఆర్ పట్ల కాంగ్రెస్ కానీ, రేవంత్ రెడ్డి కానీ అవమానకరంగా ప్రవర్తిస్తే అది ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరగడానికి కారణమవుతుంది. అందుకే కాంగ్రెస్ అలాంటి ప్రయత్నం చేయకపోవచ్చునని, కానీ పాలనలో లోపాలను మాత్రం గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. సమయానుకూలంగా వ్యవహరించడంలో కేసీఆర్ను మించిన వారుండరు. తనదైన వాగ్దాటితో ఎంతటి వాళ్ళనైనా తన దారిలోకి తెచ్చుకోగల చాతుర్యం ఆయనకుంది. ఇప్పుడు కాకపోయినా వచ్చే సమావేశాలకైనా కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి హాజరవ్వాలనే అనుకుంటున్నారు. ఆయన అనుమతి లేకుండా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని, టైగర్ వస్తుందన్న ఎలివేషన్లు ఇవ్వరు. అదే సమయంలో ఓ రోజు వచ్చేస్తున్నారని ప్రచారం కూడా చేశారు. కానీ పరిస్థితుల్ని బట్టి అసెంబ్లీకి హాజరు కావాలనుకుంటున్నారని అర్థం చేసుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.